మంచిర్యాల నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో కవిత పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ జాగృతి నేతలు మాట్లాడుకుంటున్నారు. కవిత జరంబాట ముగింపు సభ మంచిర్యాలలోనే పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కవిత ఇంట్లో తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ అత్యవసర సమావేశం జరుగుతోంది. మంచిర్యాల సింగరేణి బెల్ట్ కావడం, టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం అడ్వాంటేజీ అవుతుందని కవిత సన్నిహితులు, కొంతమంది కార్మిక నేతలు చెప్తున్నట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్ కు కవిత ఇద్దరు కుమారులు హాజరవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కవిత మీటింగ్ పై అప్డేట్స్ ఏంటి? స్రవంతి, నిన్న శాసన మండలిలో కవిత మాట్లాడిన తర్వాత ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. దాదాపుగా 23 అనుబంధ కమిటీలు, అధ్యక్షులు, కార్యదర్శులు, మొత్తంగా ఒక 180 నుంచి 200 మంది ముఖ్యమైనటువంటి నాయకులతోటి కవిత తెలంగాణ జాగృతి ఆఫీసులో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో చాలా అంశాలు చర్చకొచ్చాయి. కవిత మంచిర్యాల నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే మంచిర్యాల ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు కవిత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. అక్కడ చాలా ఏండ్లు ఆమె పనిచేశారు. ఆ కార్మిక సంఘం గెలుపులో కొంత కీలక పాత్ర పోషించారు. సో కాబట్టి అక్కడ సింగరేణి కార్మికులు కొంత సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. మీరు మంచిర్యాల నుంచి పోటీ చేస్తే బాగుంటుంది, ఇక్కడ గెలుపుకు ఈజీగా ఉంటుంది అన్నటువంటి విషయాలను సూచించినట్టుగా తెలిసింది. సో ఫైనల్గా కవిత కూడా దానికి ఓకే చెప్పినట్టుగా మనకైతే సమాచారం ఉంది. దీన్ని బట్టి చూస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కవిత మంచిర్యాల నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు జనంబాట పేరుతోటి అక్టోబర్ 25వ తారీఖున జనంబాట కార్యక్రమాన్ని కవిత స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు దాదాపుగా 18 జిల్లాల్లో జనంబాట పూర్తయింది. అయితే ఫైనల్గా జనంబాట ముగింపు బహిరంగ సభను మంచిర్యాలలోనే నిర్వహించాలని ఒక కవిత నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. దీన్ని బట్టి మంచిర్యాలలో ముగింపు సభ, బహిరంగ సభ అంటే ఖచ్చితంగా కవిత మంచిర్యాల నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. అయితే మరోవైపు సింగరేణి కార్మికులు, అక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, లేదంటే కవితకు అంటే అక్కడ ఉన్న ఉద్యమకారులు కావచ్చు, ఆ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు మంచిర్యాల నుంచి పోటీ చేయాలని సూచించినట్టుగా తెలిసింది. అందులో భాగంగానే ఆమె మంచిర్యాల నుంచి పోటీ చేయడము దాదాపుగా నిర్ణయం జరిగినట్టుగా సమాచారం అవుతుంది. ఇక్కడ జాగృతి కార్యకర్తల్లో కూడా ఆ చర్చ జరుగుతుంది. అయితే ఈ ముగింపు బహిరంగ సభ, ఇందాక నేను చెప్పినట్టుగా స్రవంతి, మొత్తం 18 జిల్లాల్లో జనంబాట కార్యక్రమం పూర్తయింది. అయితే ముగింపు బహిరంగ సభ ఫిబ్రవరి 16వ తారీఖున ఇప్పటివరకు ఒక టైం అయితే ఫిక్స్ చేసుకున్నారు. 16 లేదా 20వ తారీఖున భారీ బహిరంగ సభను మంచిర్యాలలో ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. దీనికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలిసింది. అయితే ఇక అవసరమైతే ఆ తేదీ మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాస్తవానికి ఈరోజు కవిత సిరిసిల్లలో జనంబాట ఉండే. సో పండగ తర్వాత మరికొన్ని జిల్లాల్లో పర్యటించి జనంబాట కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మంచిర్యాలలో భారీ బహిరంగ సభకైతే ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడు కవిత నిన్న శాసన మండలిలో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఆమె చేసినటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా దీని మీద ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. ఇంకొకవైపు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కూడా కవిత మాట్లాడిన దాని మీద కౌంటర్ అయితే ఇవ్వలేదు. సో ఈరోజు ఒక అత్యవసర సమావేశం పెట్టుకొని నెక్స్ట్ తెలంగాణ జాగృతిని ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నటువంటి దాని మీద సుదీర్ఘంగా కవిత కసరత్తు చేశారు. అయితే త్వరలోనే రాజకీయ పార్టీ కూడా పెట్టబోతున్నట్టుగా ఇప్పుడే కవిత కార్యకర్తలకు కూడా సూచించారు. కాబట్టి పార్టీ ఎప్పుడు ఉంటుంది, ఎజెండా ఏంటి, జెండా ఏంటి అనేది త్వరలో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే ఆమె ఆగస్టులోనే పార్టీ పెడతారనేటువంటి చర్చ జాగృతి కార్యకర్తల్లో జరుగుతుంది. చూడాలి, ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో ఫైనల్గా ఇప్పటివరకు వచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే ఆమె మంచిర్యాల నుంచి పోటీ చేయాలనేది ఒకటి, ఇంకొక వైపు మంచిర్యాలలో ఒక భారీ బహిరంగ సభ పెట్టాలనేటువంటి ఈ 2 నిర్ణయాలు కవిత తీసుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇంకా రాను భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టుగా కవితకు సంబంధించినటువంటి అనుచరులు కానీ తెలంగాణ జాగృతి కార్యకర్తలు అయితే చెప్తున్నారు. దీని మీద మరికొంత సమాచారం మనకు రావాల్సిన అవసరం అయితే ఉంది. స్రవంతి.